హాయ్! నేను మీ తెలంగాణ, ఆంధ్ర అమ్మాయిని. ఇవాళ నేనైతే ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నాను. బాయిల్డ్ ఎగ్స్ అండ్ డ్రమ్ స్టిక్స్‌తో మంచిగా ఫ్రైలా, యమ్మీగా, స్పైసీగా చేయబోతున్నాను. ఇది ఫస్ట్ నేనైతే బాండీలో ఆయిల్ తీసుకొని బాయిల్డ్ ఎగ్స్‌ని ఫ్రై చేసుకొని, దాంట్లోనే ప్రాన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటది. చూసారా? ఫ్రై అవుతున్నాయి. ఇలా చిన్నగా వచ్చేసాయి. ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం ఆనియన్ పీసెస్ కాకుండా ఆనియన్ పేస్ట్ మిక్స్ చేసుకొని డ్రమ్ స్టిక్స్, ఆనియన్ పేస్ట్ ఇలా యాడ్ చేసేసుకోవాలి. చూసారా? అవి వేగిపోయాయి కదా! దాంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫ్రాన్స్‌కి మసాలా మనం అల్లం వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్రతో నేను మసాలా ప్రిపేర్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. అదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారము, నేను పసుపు ముందే ఎగ్స్‌లో యాడ్ చేశాను. ఇంకా పసుపు ఎక్కువ మళ్ళీ రిపీట్‌గా వేయలేదు. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేపేసుకోవాలి. దీంట్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కొంచెం వేసి తగినంత ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.